హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పేవాళ్ళు మాత్రం అందరికీ షేర్ చేయండి బా. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన హరిహర వీరమల్లు సినిమా నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది బా. నిజానికి ఈ సాంగ్లో కొన్ని విజువల్స్ అయితే సూపర్ ఉన్నాయని చెప్పొచ్చు. నాకు తెలిసినంతవరకు సాంగ్ కూడా చాలా బాగుంది అని చెప్పొచ్చు భయ్య. ఇంకా చెప్పాలంటే మనము ఈ సాంగ్ థియేటర్లో చూస్తున్నప్పుడు ఒక మెంటల్ ఎక్కుతుందని చెప్పొచ్చు భయ్య. నాకు తెలిసినంతవరకు నాకు ఆ రేంజ్లో అనిపించిన సాంగ్ అయితే. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే ఈ విజువల్స్ అయితే నేను ఫస్ట్ మన క్రిష్ గారు డైరెక్షన్ చేసినప్పుడు చూశాను భయ్య. అయితే కొంతమంది చెప్పారు రీషూట్ చేశారు అది దీన్ని చెప్పేసి, కాకపోతే ఎందుకు ఈ విజువల్స్ పెట్టారా అని చెప్పేసి మాత్రం నాకైతే అర్థం కావట్లేదు. ఓకే, అదంతా పక్కన పెడితే ఎవరిది సాంగ్ అయితే నాకు తెలిసినంతవరకు సినిమాలో హైలైట్గా నిలబోతుందని మాత్రం తెలుస్తుంది భయ్య. చాలా అద్భుతంగా అనిపించింది సాంగ్ అయితే. అలాగే మన పవన్ కళ్యాణ్ గారి కొన్ని సీన్స్ అయితే నాకు ఇంకా మెంటల్ ఎక్కాయని చెప్పచ్చు భయ్య. సూపర్ అనిపించింది. ఇంకో విషయం, ఈ సినిమా ఈ నెల 24న అయితే రిలీజ్ కాబోతుంది భయ్య. చాలామందికి అయితే ఇప్పటికి కూడా డౌట్గానే ఉంది. ఏంటంటే సినిమా రిలీజ్ అవుతుందా లేకపోతే మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందా అని చెప్పేసి కూడా చాలామందికి అయితే డౌట్ ఉంది భయ్య. కాకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి అయితే పోస్ట్ పోన్ అయ్యే అవకాశమే లేదు. ఇప్పుడు వాళ్ళు ప్రమోషన్లు చేస్తుంది కూడా సినిమా పక్కా రిలీజ్ అవ్వడం కోసమే చాలా కష్టపడుతున్నారని చెప్పొచ్చు. అలాగే ఇంకో ట్రైలర్ అయితే వచ్చే అవకాశం ఉంది భయ్య నాకు తెలిసినందుకు. అంటే మనకు ఒక ట్రైలర్ వదిలేరు కదా, ఇంకొకటి అంటే రిలీజ్ ట్రైలర్ కూడా వదిలే అవకాశం ఉంటుంది సినిమా దగ్గరలో. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పాట అయితే నాకు తెలిసినంతవరకు ఒక రేంజ్లో ఉంది అని చెప్పొచ్చు భయ్య. ఇంకా ఎంఎం కీరవాణి గారు అయితే అసలు నాకు తెలిసినంతవరకు చాలా వరకు కీరవాణి గారు మ్యూజిక్ ఇస్తే ఆ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది అన్న టైప్లో ఉంటుంది. ఎందుకంటే ఆయన మ్యూజిక్లో ఒక మ్యాజిక్ ఉంటుంది భయ్య. నిజంగా చెప్పాలంటే అది ఈ సినిమాకి వర్కౌట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇంకా మళ్ళీ పర్టికులర్గా చెప్పాలంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు అలాగే ఎంఎం గారు కీరవాణి గారి మ్యూజిక్